సీజన్లో ఆర్సీబీ వన్ ఛాన్స్ ఇస్ గుడ్ ఎనఫ్ అనే నినాదంతో కొనసాగి వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్గా నిలిచింది లాస్ట్ సీజన్లో. వరకు వచ్చి కప్పు కొట్టలేకపోయిందని చాలా బాధపడింది. కానీ ఈ సీజన్ అయితే కప్పు కొట్టేలాగా చాలా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్లో పర్ఫామ్ చేసిన విధానం చూస్తే అద్భుతం అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు ఎమోషనల్లీ చాలా మందిని డ్యామేజ్ చేశారు, కానీ వాళ్ళు చేసిన పిక్స్ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ బౌలింగ్ లైనప్ అయితే అమోఘం అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఆర్సీబీ దగ్గర ఇంత బెస్ట్ బౌలింగ్ లైనప్ 18 సీజన్లో ఒక్కసారి కూడా మనకి ఇంత మంచి బౌలింగ్ లైనప్ ఎప్పుడే కానీ కనపడలేదు ఆర్సీబీ టీం నుంచి. కాబట్టి ఈసారి అయితే డెఫినెట్లీ గెలిచే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఈ వీడియోలో ఆర్సీబీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆర్సీబీ స్క్వాడ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్, స్వస్తిక్ చికాకు, దేవదత్ పటికల్ బ్యాటర్స్ లిస్ట్ లో ఉన్నారు. బౌలర్స్ విషయానికి వస్తే ఎస్ దయాల్, హేజల్వుడ్, రషీద్ సలాం, శ్రేయాస్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఎంగిడి, నవాన్ తుషారా, మోహిత్ రాటి. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే లియామ్ లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, జాకో బెత్లీ, మ్యారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, స్వప్నిల్ సింగ్, మనోజ్ భాంగేటి. ఆర్సీబీ క్లియర్ పూర్తి స్క్వాడ్. ఇందులో నుంచి మనం ప్రాపర్ ప్లేయింగ్ 11 పిక్ చేద్దాం. ఈ ప్లేయింగ్ 11 చూస్తే అందరికి వణుకు పుడుతుంది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా కనబడుతుంది ఈ ప్లేయింగ్ 11. ముందుగా మనం ప్లేయింగ్ 11 ని అనౌన్స్ చేసిన తర్వాత ఈ ప్లేయింగ్ 11 గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, ఇంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, లేదంటే ఏమైనా వీక్స్ ఉన్నాయా అనేది డెఫినెట్లీ మాట్లాడుకుందాం. బౌల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనింగ్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ చేసే అవకాశాలు ఉన్నాయి. 1 రజత్ పతిదార్, నెంబర్ 4 లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టిమ్ డేవిడ్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 రషీద్ సలాం, నెంబర్ 9 శ్రేయాస్ శర్మ, నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11 హేజల్వుడ్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద దేవదత్ పటికల్ ఆర్ ఎస్ దయాల్ని ఉపయోగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇలా ప్లేయింగ్ 11లో చూసినట్టయితే ముందుగా బ్యాటర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు బిగ్ హిట్టర్సే. ఫస్ట్ ఇనిషియల్లీ విరాట్ కోహ్లీ ఒక్కడ చూసి ఆడి కొంచెం ఇనిషియల్లీ టైం తీసుకుంటాడు, కానీ అదర్ ఎండ్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు బిగ్ హిట్టర్లే. ఫిల్ సాల్ట్ అతడైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ పార్ట్నర్గా అయితే చాలా బాగా సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్ సాల్ట్ బాల్ 1 నుంచి 100 or 200 స్ట్రైక్ రేట్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాడు. వెరాజ్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే బాల్ 1 నుంచి ఆ ఇన్నింగ్స్ని ఎలా బిల్డ్ చేయాలనే ముందు విజయంతో ఆడుతూ ఉంటాడు. రజత్ పతిదార్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. 1 డౌన్లో వచ్చి అతడు స్పిన్నర్లని వీర బాధేస్తాడు. లియామ్ లివింగ్స్టోన్ కూడా ఇనిషియల్ అయితే చాలా అద్భుతంగా ఆడతాడు. ఈవెన్ రీసెంట్గా జరిగిన T10 లీగ్లో కూడా అతడు 15 బాల్లలోనే 50 రన్లు కొట్టి పడేశాడు. అంత బిగ్ హిట్టర్. ఈవెన్ జితేష్ శర్మ విషయానికి వస్తే అతని గురించి చెప్పనక్కర్లేదు. ఇంకా టిమ్ డేవిడ్ లాస్ట్లో వచ్చి అద్భుతమైన ఫినిషింగ్ రోల్ ఇప్పిస్తాడు. ఈసారి ఆర్సీబీ టీంలో స్పెషల్ థింగ్ ఏమిటంటే ప్రతి ప్లేయర్కు బ్యాకప్ ప్లేయర్ అయితే డెఫినెట్లీ ఉన్నాడు. అదైతే చాలా సర్ప్రైజింగ్ థింగ్. మీరు బ్యాక్లో ఎప్పుడైనా గతంలో వెళ్ళి చూస్తే ఆర్సీబీ ఆక్షన్లో ఇంత మంచిగా ఎప్పుడే కానీ పర్ఫామ్ చేయలేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆక్షన్లో ఆర్సీబీ 15 కోట్లు కన్నా ఎక్కువ ఏ ప్లేయర్కే కానీ లేదు. ఆఫ్ కోర్స్ వెంకటేష్ అయ్యర్ కోసం 23 కోట్ల వరకు 22 కోట్ల వరకు పోయారు, కానీ అతన్ని కొనలేదు. బౌలింగ్ విషయంలో అయితే నాకు కొంచెం లూప్ హోల్ అనిపిస్తుంది. దగ్గర ఉన్న ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్, ముగ్గురు ప్లే బౌలర్స్, డెప్త్ బౌలర్స్ అయితే నాకేం పెద్దగా అయితే కనిపించలేదు. ఈవెన్ భువనేశ్వర్ కుమార్ వేయగలడు, కానీ అతడికైనా 2 ఓవర్లు ఉంటాయి. హేజల్వుడ్ అయితే అంత మంచి డెప్త్ బౌలర్ అయితే అసలే కాదు. ఎస్ దయాల్ కూడా కాదు. ఈవెన్ వీళ్ళ మధ్యలో ఏమన్నా ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్లో ఇదే ట్రై చేస్తారు. మధ్యలో ఏమన్నా వీళ్ళకి డౌట్ వచ్చి డెప్త్ బౌలింగ్ పెంచుదాం అన్నప్పుడు హేజల్వుడ్ తీసి నవాన్ తుషారాని యాడ్ చేసినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే అతడి రౌండ్ ఆమ్ ప్రెజెంటేషన్తో యార్కర్లు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలడు నవాన్ తుషారా. బ్యాటింగ్లో అయితే ఆల్మోస్ట్ ఏవే కానీ మార్పులు చేయకుండా సీజన్ మొత్తం ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శర్మ అయితే చాలా అద్భుతమైన పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీకి గత కొన్ని యుజ్వేంద్ర చహల్ పోయిన తర్వాత అంత ప్రాపర్ లెగ్ స్పిన్నర్ అయితే దొరకలేదు. ఈవెన్ కరణ్ శర్మని ట్రై చేశారు, వనీంద్ర అసరంగాన్ని ట్రై చేశారు, ఎవరే కానీ ఆ ప్లేస్కు ప్రాపర్గా సెట్ కాలేదు. కానీ యంగ్స్టర్ శ్రేయాస్ శర్మ అయితే చాలా ప్రామిసింగ్గా కనబడుతున్నాడు. అతని టాలెంట్ అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. కేకేఆర్లో అతడు ఆడినప్పుడు చూస్తే చాలా అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు. ఈవెన్ కోహ్లీ లాంటి అగ్రెషన్ కూడా అతనిలో ఉంది. కాబట్టి అతడు డెఫినెట్లీ ఆర్సీబీ టీంకు సరిపోతాడని నాకు అనిపిస్తుంది. వాళ్ళ లక్కీ చామైన స్వప్నిల్ సింగ్ ఇతడైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇతని కొనడం ఈ సీజన్లో మనం చూసాం. సెకండ్ ఆఫ్ ద ఐపీఎల్ సీజన్లో అతడు చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఈవెన్ మనం పచ్చిగా మాట్లాడుకుంటే ఆర్సీబీ గెలవడంలో కూడా చాలా ముఖ్య పాత్ర పోషించాడు. ఇనీషియల్లీ అతడు వికెట్లు అందించాడు, అలానే లాస్ట్లో వచ్చి 1 లేదా 2 సిక్స్లు కూడా చాలా బాగా కొట్టాడు. కానీ స్వప్నిల్ సింగ్ అయితే ఈసారి మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ప్లేయింగ్ 11లో అతడికి ఛాన్స్ వస్తుందో రాలేదని ఒక చిన్న బ్యాడ్ థింగ్ కూడా నాకైతే కనిపిస్తుంది. ఇక్కడైతే కానీ స్వప్నిల్ సింగ్ స్పేస్ అనేది కనపడడం లేదు నాకైతే. కానీ ఎవరన్నా ఫెయిల్ అయితే డెఫినెట్లీ తనైతే
తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఇనిషియల్ స్టేజ్లో కృణాల్ పాండే ఫెయిల్ అయినా కూడా స్వప్నిల్ సింగ్ని డెఫినెట్లీ నో సెకండ్ డౌట్ లేకుండా డెఫినెట్లీ యాడ్ చేసి పడేస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే డైలీ ఫాలో కాండి. ఏ టీం పైన ఇలాంటి అనాలిసిస్ చేయాలో కింద కామెంట్లో తెలియచేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్